హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలు అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకి పర్ఫెక్ట్గా ఉపయోగపడేటువంటి జనరల్ నాలెడ్జ్ మోడల్ పేపర్స్ అయితే మీకోసం అందజేస్తున్నానండి. ప్రతిరోజు 1 లేదా 2 మోడల్ పేపర్స్ అయితే మీకు అందజేస్తున్నాను. అన్నీ కూడా ఉచితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన వెబ్సైట్ rktutorial.edu.com. ఓకే, సో అక్కడికి వెళ్ళి అయితే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని చూస్తున్న వారు చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఒక 2000 లైక్స్ అయితే ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమంది లైక్ చేస్తారనేది చూద్దాం. అంతేకాకుండా మన యాప్లో టాప్ 25 మోడల్ పేపర్స్, అంతేకాకుండా 3 ప్రీవియస్ పేపర్స్ హైకోర్టుకు సంబంధించి, డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినవి, సో మరి అన్ని కేటగిరీలకు సంబంధించిన ఆఫర్ అయితే ఉందండి. కేవలం 100 రూపీస్ మాత్రమే. పర్ఫెక్ట్గా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో ఒకసారి అయితే చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అనుకున్నవారు డైరెక్ట్గా నాకే 9030362853 ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో వచ్చేస్తుంది పీడిఎఫ్. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. కంప్లీట్గా తెలుగు మీడియంలోనే ఉంటాయండి. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం అయితే లేవు మన దగ్గర. సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో దివ్య జ్ఞాన సమాజ ప్రధాన కేంద్రము ఎక్కడ స్థాపించారు? దివ్య జ్ఞాన ప్రధాన కేంద్రము. సరైన సమాధానం 1882 అడయార్లో స్థాపించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఈ యొక్క దివ్య జ్ఞాన సమాజ స్థాపకులు ఎవరు? అడయార్లో 1882లో. మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ఆ పేరు కూడా. మరి కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా దివ్య జ్ఞాన సమాజం అని కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ 1. 1857 తిరుగుబాటుకు వాస్తవంగా నిర్ణయించబడిన తేదీ ఏది? సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3, మే 31వ తారీఖు. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంగా ప్రసిద్ధి అండి 1857 తిరుగుబాటు. మీరట్లో జరిగిందండి. నెక్స్ట్ 1. ఎవరి నాయకత్వంలో కోలుల తిరుగుబాటు చేశారు? కోలులు తిరుగుబాటు చేశారు ఎవరి నాయకత్వంలో? ఆన్సర్ ఆప్షన్ 4, బుద్ధో భగవాన్. ఎవరండి? బుద్ధో భగవాన్. నెక్స్ట్ 1. ఏ తిరుగుబాటు వెంటనే సిపాయిల తిరుగుబాటు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, సంతాలుల తిరుగుబాటు జరిగిన వెంటనే మరి సిపాయిల తిరుగుబాటు అయితే జరిగినట్లుగా ఆధారాలు అయితే ఉన్నాయి. మరి సంతాలులు అనేటువంటి తెగలు ఎక్కడ అంటే తమిళనాడులో ఎక్కువగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ 1. ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గ్రంథ రచయిత ఎవరు? భారతదేశ మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామము. ఓకే, ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గ్రంథ రచయిత విడి సావర్కర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 1844-45 మధ్య 1844-45 మధ్య జరిగిన గడ్కారీ తిరుగుబాటులో ఎవరు పాల్గొన్నారు? ఆప్షన్ 4, 1 and 2. వడ్డీ వ్యాపారులు మరియు బ్రిటిష్ ప్రభుత్వం ఇద్దరు కూడా పాల్గొనడం జరిగిందండి ఇందులో. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 చూద్దాం. యంగ్ బెంగాల్ ఉద్యమం ప్రచురించిన పత్రిక పేరేంటి? యంగ్ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ 2, బెంగాల్ స్పెక్ట్రేటర్. బెంగాల్ స్పెక్టేటర్. సో మరి యంగ్ బెంగాల్ ఉద్యమ కర్తగా ఎవరిని పేర్కొంటారంటే డిరోజియో అనేటువంటి వ్యక్తిని పేర్కొంటారు. నెక్స్ట్ 1. భారతదేశాన్ని తార్ ఉల్ ఇస్లాంగా మార్చాలని ప్రకటించిన ముస్లిం మత ఉద్యమము ఏంటి? తార్ ఉల్ ఇస్లాం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, వహాబీ ఉద్యమము. నెక్స్ట్ 1. మితవాద నాయకుల ధోరణులను విమర్శిస్తూ న్యూ ల్యాబ్స్ ఫర్ ఓల్డ్ అనే పేరుతో వ్యాసాలు రచించిన వారు ఎవరు? ఆప్షన్ 3 అండి, అరవింద ఘోష్ గారు. నెక్స్ట్ 1. ఏ వైస్రాయ్ కాలంలో భారతీయులు సైన్యంలో అధికారి హోదాను పొందారు ఫర్ ద ఫస్ట్ టైం? ఆప్షన్ 3, లార్డ్ ఇర్విన్. ఎవరండి? లార్డ్ ఇర్విన్. నెక్స్ట్ 1. దేశంలో ఆర్థిక వనరులను ఏ వైస్రాయ్ కాలంలో విభజించారు? ఆప్షన్ 3, లార్డ్ మేయో. నెక్స్ట్ 1. బెంగాల్ ఐకమత్యము ఒక శక్తి, బెంగాల్ విభజన వివిధ దారులను లాగుతుంది అన్నవారు ఎవరు? ఆప్షన్ 2, రెస్లీ అనేటువంటి వ్యక్తి.
భారతీయ మొట్టమొదటి రాజకీయ ఆర్థికవేత్త మరియు గొప్ప స్వదేశీ ఛాంపియన్గా ఎవరు ప్రసిద్ధి? ఆప్షన్ 1 దాదాబాయ్ నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, స్త్రీల వ్యక్తిత్వాన్ని పరిరక్షించే ఆర్టికల్ క్రింది వాటిలో ఏది? స్త్రీల యొక్క వ్యక్తిత్వాన్ని పరిరక్షించే ఆర్టికల్. ఆప్షన్ 4 ఆర్టికల్ నెంబర్ 24. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ అధికరణ వార్తా ప్రచురణ హక్కులను కల్పిస్తుంది? ఆప్షన్ 4 19. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ అధికరణ అయిపోయింది కదా, FIPBని ఏ సంవత్సరంలో స్థాపించడము జరిగింది? FIPB 16వ ఆప్షన్ చూడండి, 1992లో. నెక్స్ట్, జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా మొదటగా ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1977 పారిశ్రామిక తీర్మాన ప్రకటన ద్వారా. నెక్స్ట్ వన్, అభివృద్ధి దశలో ఉన్న అగ్ని క్షిపణుల్లో 5000 కిలోమీటర్ల పరిధి కలిగిన వేటిని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులుగా వ్యవహరిస్తారు? వేటినండి మరి? ఆప్షన్ 2 అగ్ని-5 క్షిపణులను. నెక్స్ట్ వన్, 150 కిలోమీటర్ల పరిధి ఉండి ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించగల ఏ క్షిపణిని పదాది దళ అంటే ఆర్మీ అవసరాల కోసము తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పృథ్వీ-4. నెక్స్ట్ వన్, ఏ అంతరిక్ష నౌక ద్వారా అనుశాట్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ 1 PSLV-C12. నెక్స్ట్ వన్, మెగా ట్రాఫిక్ ఉపగ్రహాలను PSLV-C18 ద్వారా ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది? 21 ఆప్షన్ 2 అండి, అక్టోబర్ 12, 2011. నెక్స్ట్ వన్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ లేదా క్షిపణి పేరేంటి? అంటే గాలిలో నుండి గాలిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలదు. ఆప్షన్ 1 అస్త్రా. నెక్స్ట్, మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహము క్రింది వాటిలో ఏది? 22 ఆప్షన్ 1 అండి, Tran-Sit-4A. నెక్స్ట్ వన్, అంగారకుడిపై గడ్డకట్టిన మంచు ఉనికిని నిర్ధారించడానికి అంతరిక్ష నౌకగా దీన్ని ప్రయోగించారు. 24 ఆప్షన్ 3 అండి, మార్స్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ వన్, పార్లమెంట్ సభ్యుల సంఖ్య రాష్ట్రాల యొక్క ఏ విషయాన్ని ప్రాతిపదికగా తీసుకుని నిర్ణయించడం జరిగింది? ఆప్షన్ 1 జనాభా. నెక్స్ట్ వన్, ప్రస్తుతం మన దేశంలో ప్రత్యక్షంగా ఎన్నుకొనబడే లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? ప్రజెంట్ అండి 26 ఆప్షన్ 2 543 మంది. నెక్స్ట్ వన్, 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఎన్ని షెడ్యూల్గా వర్గీకరించారు? 27 ఆప్షన్ 2 అండి, 3. నెక్స్ట్ వన్, వ్యవసాయ ధరల సంఘం అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్ నూతన నామం పేరేంటి? ఆప్షన్ 3 అండి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఆగ్మార్క్ అనునది దేనిని సూచిస్తుంది? ఆగ్మార్క్. ఆప్షన్ 4 వస్తువుల నాణ్యతను తెలిపేందుకు ఏర్పరిచినదే ఆగ్మార్క్. నెక్స్ట్ వన్, రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు? రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి. ఆప్షన్ 2 అండి, ముఖ్యమంత్రి. నెక్స్ట్ వన్, రాష్ట్ర సచివాలయ అధిపతిగా ఎవరిని పేర్కొంటారు? రాష్ట్ర సచివాలయ అధిపతి చీఫ్ సెక్రటరీ. ఎవరండి? చీఫ్ సెక్రటరీ. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఏది సమైక్య విరుద్ధమైన సంస్థ? 32 ఆప్షన్ 1 అండి, ప్రణాళికా సంఘము. నెక్స్ట్ వన్, సర్కారియా కమిషన్ దేనికోసం నియమించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసం దీన్ని నియమించారు. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారిగా భారతదేశంలో సమైక్య ఎప్పుడు ప్రవేశపెట్టారు? సమైక్య విధానము. 34 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 1935 భారత ప్రభుత్వ చట్టంలోని దీన్ని ఏర్పాటు చేశారు. కెనడా నుంచి తీసుకున్నామండి దీన్ని. ఓకే, భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ప్రకరణలలో ఏది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ప్రతిపాదించింది? ఆన్సర్ ఏంటండి? 35 ఆప్షన్ 2 370 ఆర్టికల్. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఎట్ ప్రజెంట్
దట్ ఈస్ 6. ఆప్షన్ 4 12 షెడ్యూల్స్. నెక్స్ట్, భారతదేశపు ప్రజల ప్రాథమిక విధులు దేనిలో చేర్చబడినవి? ప్రాథమిక విధులు ఎందులో ఉన్నాయండి? సింపుల్, దట్ ఈస్ అన్ ఆప్షన్ 4 రాజ్యాంగం పార్ట్ 4A. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి? పార్టీ ఫిరాయింపులు ఎంతండి? 10వ షెడ్యూల్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు అనేవి మెన్షన్ చేయబడి ఉన్నాయి? ఆప్షన్ 1 నెంబర్ 1. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ప్రకరణ 123 దేనికి సంబంధించింది? ఆప్షన్ 3 అండి ఆర్డినెన్స్, స్పెషల్ ఆర్డినెన్స్. నెక్స్ట్ వన్, మైనారిటీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ 3 2007. నెక్స్ట్ వన్, మానవ హక్కుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆప్షన్ 2 1993. భారతదేశంలో వెట్టి చాకిరీ నిషేధ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆప్షన్ 2 1976. నెక్స్ట్ వన్, ముస్లింల సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన సమాచారం కోసం రాజేందర్ సచార్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆప్షన్ 3 2005. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ వయోజన ఓటింగ్ను ప్రస్తావిస్తుంది? ఆప్షన్ 2 326. మన దేశంలో ఏ సంవత్సరం నుండి లోటు ద్రవ్య విధానంను క్రమబద్ధం చేసే ప్రక్రియ ప్రారంభమైంది? లోటు ద్రవ్య విధానం క్రమబద్ధం చేసేటువంటి ప్రక్రియ. 46. ఆప్షన్ 4 అండి 1991. 11వ ప్రణాళిక కాలంలో ప్రతి సంవత్సరం సగటున ఎన్ని బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు? FDIs అండి. ఓకే, మరి 11th ప్రణాళికలో సరైన సమాధానము ఆప్షన్ 2 15. నెక్స్ట్ వన్, సూర్యశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియలో సోలార్ ప్యానెల్ తయారీలో ఉపయోగించే మూలకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి సిలికాన్ ఉపయోగిస్తారు. మామిడికాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బేట్ ముద్దలను ఉపయోగిస్తారు. తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది? 49. ఆన్సర్ ఆప్షన్ 2 ఎసిటిలిన్. ఓకే, నెక్స్ట్ వన్, అధిక రక్తపోటు ఉన్న వారి ఆహారంలో ఉండాల్సినటువంటి లోహాలు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్రతి ఒక్కరి దగ్గర మన మోడల్ పేపర్స్ అయితే ఉండాలండి ఏపీ హైకోర్టుకు సంబంధించి, ఎందుకంటే చాలా బాగా మీకు లాస్ట్ టైంలో ఉపయోగపడతాయి మంచి స్కోర్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.